హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఈరోజు అయితే పగారియా అప్పి అన్నమాట. దీంట్లో ఎలక్ట్రానిక్స్ వెహికల్ అన్నమాట, ఎలక్ట్రానిక్ పూర్తిగా. అయితే ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్స్ మనకి వస్తుందంట. దీంట్లో అయితే మైలేజ్ పరంగా చూడాలంటే 45 కిలోమీటర్ల పైన వస్తుంది అంటున్నారు. ఇప్పుడు దీంట్లో అయితే మనకి రెండు వెహికల్ వచ్చాయి, ప్యాసింజర్ అండ్ లోడ్ పర్పస్ అన్నమాట, అంటే గూడు బండి. మనకి ఈ రెండు వెహికల్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ అన్నమాట. చూడండి, ఛార్జింగ్ కూడా మన హౌస్ పర్పస్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంటికి తీసుకొచ్చి మన హౌసింగ్ వైర్ కరెంట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి విడిగా ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత దానికి కన్వర్టబుల్ ఛార్జర్ బాక్స్ అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, ఇదే అన్నమాట. ఇదే విధంగా మనకు ఛార్జింగ్ ఇంటికాడ వేసుకోవచ్చు. 6 అవర్స్ పడితే మాత్రం ఖచ్చితంగా మనకి 165 కిలోమీటర్లు అనేది ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నారు. అయితే దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. బాగుంది వెహికల్, అయితే చాలా సింపుల్గా ఉంది. ఇది ఎలా అంటే మనం ఒక స్కూటీ ఎలా అయితే నడుపుతామో అదే విధంగా ఉంటుంది. సౌండ్లెస్ అనమాట, చాలా నీట్గా సైలెంట్గా వెళ్ళిపోతుంది బండి అయితే ఫ్యూచర్లో అయితే ఇదే ఇంకా డెవలప్మెంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది ఇక ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే కాలుష్య రహితంగా మన దేశాన్ని ఉంచాలని ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని ద్వారా మనకి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది ఇక ప్రతిదీ కూడా మనకి రావడానికి జరుగుతుంది అన్నమాట. చూడండి, పర్పస్ 4-in-1 అనమాట. నలుగురు ఈజీగా వెళ్ళొచ్చు, చాలా సింపుల్గా వెళ్ళొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు దీంట్లో అయితే మనకి డబుల్ బ్యాటరీ అనేది ఇస్తున్నారు. ఆ బ్యాటరీ వచ్చే మనకి పర్వాలేదు, తీసుకోవచ్చు అనమాట విడిగా. అదేవిధంగా దీని కాస్ట్ వచ్చి మనకి 2,60,60,000 చెప్తున్నారు. ఇది అటు ఇటు ఏమి ఉండదు, ఇంకా ఫిక్స్డ్ అనమాట, కంపెనీ పర్పస్ కదా. అయితే డాక్యుమెంట్ ఛార్జీలు గట్రా ఉంటాయి, అవి కూడా మనం చూసుకోవాలా. కాస్ట్ అనేది 2,60,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, దీంట్లో పెరగచ్చు తగ్గచ్చు కూడా. ఓకే, సీ టుమారో, బాయ్ ఫ్రెండ్స్.